చేసింది లాయర్. మనమే గెలుస్తాం ఇప్పుడు. లాయర్ నీకు 5 ఫస్ట్ చాక్లెట్ ఇప్పించినా మనమే గెలవాలి. నువ్వు ఎంత చాక్లెట్లు ఇచ్చినా నేను గెలిపిస్తాను నీకు. ఆర్డర్ ఆర్డర్ లాయర్ బిగ్ టీమ్ నా టీమ్. లాయర్ బిగ్ టీమ్ నా టీమ్. ఇది ఒక్క చాక్లెట్ ఎంత పని చేసింది. ఇతను కొన్నా ఇతను తిన్నాడు, ఇతను తిని ఇతనికి ఇవ్వలేడు. ఇది ఒక్క చాక్లెట్ ఇంత పని చేసి దీనికి న్యాయం చెప్పండి యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఎనీ ఆర్డర్ నీ ముక్కులో పౌడర్. నా ముక్కులో పౌడర్ లేదు. అంతగానో ఉంది. లాయర్ చెప్పండి మీరు. చెప్పండి మీరు. నిన్ను ఆర్డర్ మంచిగా కనిపిస్తుంది. చూడు ఒక బాటిల్ వేసుకున్నా అంతగానే వేసుకుని వచ్చి యువర్ ఆనర్ అంత తెల్లగా కనిపించాలందా మీకు? ఇది చూసినావా ఎట్లుంది నెత్తి వలగొడతాకి. ముందు మీ కేసు ఏంటో చెప్పండి. మేము కేసు చెప్తున్నాం యువర్ ఆనర్, మీరే వినటం లేదు. మీరు పౌడర్ వేసుకొచ్చారు కాబట్టి కదా యువర్ ఆనర్. ఫస్ట్ కేసు చెప్పండి ఏంటో. సరే యువర్ ఆనర్ మీరు వినండి. నా కాళ్ళు నొప్పి వేస్తున్నాయి నుంచి. ఈ ఒక్క చాక్లెట్ ఇంత పని చేసిందా? వీళ్ళిద్దరు ఎంత చెప్తున్నారు. ఈ చాక్లెట్ ఇంతనే, దాంట్లో నుంచి సగం సగం ఇంత అంటే వీళ్ళిద్దరు ఏడుస్తారు. ఎందుకంటే ఒక్కడు మింగుతాడు, ఈయన ఏడుస్తాడు, ఈయన ఏడుస్తాడు. ఎట్లా ఈ క్లాస్ ఈ కేసుని ఎట్లా సాల్వ్ చేయాలో మీరే చెప్పండి. చాక్లెట్ మీరే తీసుకున్నాను. ఇంత చాక్లెట్ ఇతను తీసుకొచ్చిండు, ఇంత బట్టగా ఉన్నాడు. అతను తినాలా ఇతను తినాలా మీరే చెప్పండి యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఈ చాక్లెట్ దీని పేరు ఏం పేరు? పౌడర్. ఆ చాక్లెట్ పేరు తీసుకుని ఏం చేస్తావు? కేసు చేయండి. ఆ చాక్లెట్ అవన్నీ తీసుకున్నాను. ఇంత పెద్ద ఉన్నావు, ఇంత మంత్రి అయినా ఆ చాక్లెట్ పేరు తెలియదా నీకు? దీని టేస్ట్ ఏందో నాకు తెలుసునే కదా కేసు సాల్వ్ చేసేది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. చాక్లెట్ ఉంది ఇంతనే, ఈయన అందరి ముందర ఈయన ముందర నెమ్మలి మింగి తింటారు. కొంచెం ఒక ముక్క అయినా ఇవ్వచ్చు కదా. యువర్ ఆనర్, ఈయనకి సరిగ్గా మాట్లాడడానికి రావట్లేదు, వెంటనే గెంటేసేయండి. నీకు సరిగ్గా మాట్లాడడానికి రావట్లేదు, గెట్ అవుట్, వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్ళిపో. నీకు సరిగా బుక్ పట్టుకొని కదా సరిగ్గా మాట్లాడుతున్నాను. నేను బుక్ సరిగ్గా పట్టుకోలేదు. మా కేసు సాల్వ్ చేయండి. మీకు ఎప్పుడు గొడవలు ఉంటాయి మీకు? మరి చూడండి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. 150 రూపాయలు నాకు చాక్లెట్ ఇస్తేనే నేను ఈ కేసు సాల్వ్ చేస్తాను. ఏంటో లేదు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీ జేబులో పైసలు ఉన్నాయి అందరి దగ్గర. ఒక రూపాయి లేదు. మీ దగ్గర ఉన్నాయని చూసుకో ఫస్ట్. లేవు. ఈ చాక్లెట్ నేను నెమ్మది తింటాం, ఏమైనా చేసుకో. నా పర్మిషన్ లేకుండా ఎట్లా తింటావు నువ్వు కోట్లా? ఈ పర్మిషన్ ఉంది కదా అందుకే తింటా. వాళ్ళ పర్మిషన్ కాదు, నా పర్మిషన్ ఉండాలి. ఫస్ట్ పర్మిషన్ అసలే వద్దు, ఎందుకంటే నీ దగ్గర పైసలే లేవు. నా దగ్గర లేకుంటే నువ్వు అట్లా ఎట్లా తింటావు? వేరే జడ్జిని పెట్టుకుంటాం, నువ్వు వెళ్ళిపోయి. నేను ఎందుకు వెళ్ళిపోవాలి? నేను ఎన్నో రోజుల నుంచి కష్టపడి జడ్జి అయినా. పైసలు జమ చేసి చాక్లెట్ కొన్నా. అది 1 రూపాయి పెడితే వచ్చేది. నాకు 150 రూపాయలు ఇస్తేనే నేను ఈ కేసు సాల్వ్ చేస్తా, లేదంటే లేదు. ఏం పైసలు ఇయ్యను, ఒక చాక్లెట్ ఇయ్యను. ఇప్పుడు మంచిగా ఇంత 400 చాక్లెట్ ఇంత పెద్దది ఇచ్చినాం. సాలైనా నాకు సాలదేమో. గెట్ అవుట్. ఎందుకు నేను వెళ్ళను? ఎలాగో అగో ఆమె ఏం గప్పు ఉంది. నువ్వేంది అప్పటి నుంచి సైలెంట్గా ఉండడం? మేమిద్దరం కలిసి గొడవ ఆడేది. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఈ కేస్ కోసం జెట్ స్పీడ్ వచ్చిన మీకేమైనా తెలుసా? చాక్లెట్ ఉమెన్. ఈ చాక్లెట్ కోసం ఇంత కష్టపడడం అందరు స్టూడెంట్స్ అందరు 10 రోజుల నుంచి కష్టపడుతున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి తీస్తున్నాం. ఒక 2-3 రోజులు మస్తు తీసినాం. ఇప్పుడు సో ఈ ట్యూషన్ చిల్డ్రన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ చాక్లెట్ కోసం ఈరోజు ఒక చాలా మంచి వీడియో తీసినాం. ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొన్ని వీడియోస్ కోసం